జై హో. కోవిడ్ కమ్ముకొచ్చిన వేళ లోకమే భయంతో బిగుసుకుపోయిన సమయాన ఆమె ధీశాలిలా నడిచారు. గుప్పెడు మెతుకలు కరువై బతుకు బరువై గమ్యం తెలియని వేలాది బాటసారులు కష్టజీవుల ఆకలి తీర్చారు. ఏ ఆసరా లేక క్షుద్బాధతో తల్లడిల్లే అభాగ్యులకు పని కల్పించారు. వారికి మెతుకు విలువను బతుకు విలువను చెప్పక చెబుతున్నారు. ఆ మానవతా పరిమళమే స్నేహ మోహన్ దాస్. ది ఫుడ్ బ్యాంక్ ఇండియా వేదికగా ఆహార దళంలా సేవే గమ్యంగా పనిచేస్తున్న ఆ స్నేహ గీతికపై ఓ కథనం మీకోసం. మెరీనా తీరాన చెన్నై నగరంలో ఆమె ఒక సేవాదళం. ఆమె పిలుపే ప్రభంజనమై వేలాదిగా స్వచ్ఛంద సేవకు కదలి వస్తారు. క్షుద్బాధతో తల్లడిల్లే నిర్భాగ్యుల ఆకలి తీరుస్తారు. సడి లేకుండా వచ్చే కోవిడ్ లాంటి ఉపద్రవమైనా, ఉగ్రంగా విరుచుకుపడే వరదలైనా, ఆపత్ సమయాలు ఏవైనా ఆమె కదలి వచ్చే కరుణామయి, ఆదుకునే ఆపద్బాంధవి. త్యాగరాజనగర్లో నివసిస్తున్న తన పేరు స్నేహ మోహన్ దాస్. వృత్తిరీత్యా డబ్బింగ్ కళాకారిణి. ప్రవృత్తి చూస్తే లక్షలాది శ్రమజీవుల గొంతుక. తన ఆశయ సాఫల్యానికి ది ఫుడ్ బ్యాంక్ ఇండియా అనే ఓ వేదికను స్థాపించారు. దశాబ్ద కాలం నుంచి నిరుపేదలకు ఆహారం అందజేస్తున్నారు. అదేదో వదిలివేసిన ఆహారం కాదు, మనింట్లో వేడిగా వండి అందించే భోజనమే అది. తన పిలుపు అందుకొని కదిలివచ్చి పనిచేసే స్వచ్ఛంద సైనికుల సంఖ్య నేటికి 1000 దాటింది. ఇంటిలో అదనంగా ఆహారం వండి పేదలకు పంచిపెట్టిన అమ్మ అమూదా స్ఫూర్తితో స్నేహ ఆమె ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సామాజికంగా అనేక సేవలు అందించే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాం. మా అమ్మ అనాథ బాలల శరణాలయాలకు ఆహారమిచ్చేది. అదంతా చూస్తూ పెరిగిన నేను తన స్ఫూర్తిని అందుకున్నాను. అలాంటి సేవల్లో నేటి యువతను భాగస్వాములను చెయ్యాలని ప్రేరణ పొందాను. సామాజిక సేవకు ఎందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించకూడదన్న ఆలోచన వచ్చింది. నేను మెతుకు కూడా పారేయకుండా తింటాను. అందరూ అలా ఉంటే బావుండు. సరే, నా సేవలు అత్యధికులకు ఎలా చేరాలని నా ఆశయం. ఈ క్రమంలో ఓ ఆలోచన తలుక్కుమంది. ఫలితమే ది ఫుడ్ బ్యాంక్ ఇండియా వేదిక ఆవిర్భావం. సో இந்த bridge எப்படி fill பண்ணறதுங்கும்போது I started a food bank. స్నేహ ముఖ పుస్తకంలో ఫుడ్ బ్యాంక్ చెన్నై పేజీని ప్రారంభించారు. ఆమె సేవాతత్వం, సమాజంపై తన ఆర్తిని చెన్నై మహానగరం గుర్తించింది. అన్నప్రసాదం అందించే అన్నప్రసాద దాతలు నేడు దేశంలో స్నేహ మోహన్ దాస్ నమూనాను అనుసరిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. దేశమంతా ఫుడ్ బ్యాంక్ ఇండియాకు అనుబంధంగా అనేక విభాగాలు ఏర్పడ్డాయి. ఆమె బృందం సామూహిక వంటావార్పు కార్యక్రమాలను చేపడుతోంది. మరో దిశగా కుకింగ్ మెరాథాన్స్ నిర్వహిస్తోంది. అలాగే అమ్మపాలు అమృతం అనే భావనతో శిశువుల తల్లుల కోసం ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు. I used to connect with lots of people, not only from Chennai, also from ఒక్క చెన్నై నుంచే కాదు, నాతో కలిసి పనిచేసేవారు నలుమూలలా ఉన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, పూణే, ముంబై నగరాల్లో ఎందరితోనో కలిసి పనిచేస్తాను. టీ నగర్లో ఉన్నాననుకోండి, నాతో ఇక్కడి వారు కనెక్ట్ అవ్వడానికి టీ నగర్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆకలి తీరని అభాగ్యులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో గుర్తించేందుకు ఒక రేఖాపటం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే వండుతారో వారినే ఆహారం డొనేట్ చేయాలని అడుగుతున్నాం. ఫుడ్ బ్యాంకు ప్రారంభించి 11 ఏళ్లు. ఇప్పటికీ దేశంలో 15 శాఖలు ఏర్పాటు చేశాం. సో ఇది మరి ఆల్మోస్ట్ 11 years ఆచు స్టార్ట్ పని. సో వి హావ్ అక్రాస్ 15 చాప్టర్స్ ఇన్ ఇండియా. స్నేహ చెబుతున్నట్లు ది ఫుడ్ బ్యాంక్ ఇండియా ప్రతినిధులు నగదు విరాళాలను తీసుకోరు. డబ్బుకు బదులు వంటకు అవసరమైన ముడి పదార్థాలను తీసుకుంటారు. స్వచ్ఛంద సేవకులు తాజాగా గుమగుములు పంచే వంటకాలతో భోజనాలు సిద్ధం చేసి గుర్తించిన కొన్ని కేంద్రాలలో పంపిణీ చేస్తారు. అలా నిత్యం అన్న ప్రసాదాలు స్వీకరించే అభాగ్యులలో పని ఇష్టం ఉన్నవారికి ఫుడ్ బ్యాంక్ ఇండియా ఆశ్రయమిస్తుంది. చిరు వ్యాపారాలు చేసి సంపాదించే అవకాశాలను కల్పిస్తుంది. వాలంటీర్లకు తగిన గుర్తింపు రావాలని స్నేహ భావిస్తున్నారు. విజయం అందరిది అని, అందరూ పంచుకోవాలని ఆమె విశ్వాసం. If they are willing to work, because there is always a say. మా దగ్గర పని చేయాలనుకునే వారికి ఉద్యోగ అవకాశాలిస్తాం. మేము ఓ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశాం. రైల్వే స్టేషన్లలో పదార్థాలను విక్రయించే వారికి సదుపాయాలు కల్పిస్తున్నాం.
తద్వారా ట్రాన్స్జెండర్స్కు, దివ్యాంగులకు మా కార్యకలాపాలు చేరేందుకు వీలయ్యింది. విందులు జరిగే ఫంక్షన్ హాళ్ల నుంచి 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల నుంచి సేకరిస్తున్నాం. ఇందుకోసం తమకు సహకరించాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు మమ్మల్ని ఫోన్లో సంప్రదించారు. 100 భోజనాలు విరాళంగా ఇచ్చేవారి కోసం అంబులెన్స్ తరహాలో 3 అంకెల డయలింగ్ విధానాన్ని ప్రతిపాదించాను. Excess food from party halls, 5-star hotels, 7-star hotels, and we started collecting huge number of excess untouched food. 4 ఏళ్ల క్రితం మహిళా దినోత్సవం నాడు స్నేహకు అరుదైన గౌరవం దక్కింది. తన సామాజిక సేవను గుర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. కనీసం ఒక పేద వ్యక్తికి ఆహారం అందించి ఆకలి కేకలు లేని సమాజం ఏర్పడేందుకు సహకరించాలని ఆమె ఈ వేదిక ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. PM నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియాను ఉపయోగించుకునే అవకాశం మాకు ఇచ్చారు. మాకు దక్కిన చక్కని గుర్తింపిది. ఈ వేదిక నుంచి మేము మా ఫుడ్ బ్యాంక్ విశేషాలను ప్రపంచంతో పంచుకోవచ్చు. మా కార్యకలాపాల ఛాయాచిత్రాలను ప్రాయోజిత కార్యక్రమం ద్వారా సామాజిక మాధ్యమంలో ఉంచారు. ది ఫుడ్ బ్యాంక్ ఇండియా సేవలు చెన్నై దాటాయి. హైదరాబాద్, పూణే, దేశ రాజధాని ఢిల్లీ నగరాలకు విస్తరించాయి. వాట్సాప్ సమూహాలు, వాలంటీర్ల ద్వారా ప్రయత్నాలను సమన్వయపరుస్తాయి. 1 టోకెన్ 1 మీల్ ప్రోగ్రాం భాగస్వామ్య రెస్టారెంట్ల నుంచి ప్రజలు భోజనాన్ని విరాళంగా ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. ఈ చొరవతో ఒక్క చెన్నైలోనే 12,000 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదు. అలాంటి రోజును చూడాలన్నదే స్నేహ ఆశయం. సమస్యలను జనం దృష్టికి తెచ్చేందుకు రన్ ఫర్ ఏ హంగర్, ఫ్రీ నేషన్ వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇందులో పాల్గొనేవారు మ్యారథాన్లో పరిగెత్తుతారు, వండిన ఆహారాన్ని పంపిణీ చేస్తారు. మేము ఫెడరల్ ఫర్ ఏ హంగర్, ఫ్రీ నేషన్ లాంటి ఈవెంట్స్ నిర్వహించాం. కోవిడ్-19 సమయంలో వ్యక్తిగతంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినా బాధ్యతగా భావించి అన్నప్రసాదం పంపిణీని విడిచిపెట్టలేదు. బిడ్డ పుట్టిన ఆ సమయంలో కూడా స్నేహ పరోపకారమే తన కర్తవ్యంగా భావించారు. నిరాశ్రయులై పని కోల్పోయిన వలస కార్మికులకు, పేదలకు అండగా నిలిచారు. స్నేహ నేతృత్వంలో స్వచ్ఛంద సైనికులు 2 లక్షల మందికి తాజాగా వండివార్చిన భోజనం సరఫరా చేశారు. 2,000 ఇళ్లకు నెలవారీ పచారీ సరుకులు పంపిణీ అయ్యాయి. స్నేహ కొద్ది మందిని కదిలించి చేసిన చిన్న ప్రయత్నంతో సమాజానికి గొప్ప మేలు జరిగింది. ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలన్నదే మా లక్ష్యం. ఆహారం ప్రాథమిక అవసరం. అదే నన్ను, నా వాలంటీర్లను ఈ లక్ష్యం కోసం కష్టపడి పనిచేసేలా చేస్తుంది. அழிக்கவே வேண்டாம். உங்ககிட்ட இருக்கிற சாப்பாடை கொடுங்க, அதுவே போதும்.